మీరు చెప్పారు ఈవోల యొక్క సేవలోను లేకపోతే అధికారుల యొక్క సేవలోను గడపటమే అర్చక స్వాములకు సరిపోతుందని చెప్పేసి. ఇది కాకుండా అర్చక స్వాముల పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళకిచ్చే జీతాలు అరకొరగా ఉన్నాయి. లేదంటే వాళ్ళు చేసిన కైంకర్యాలు లేదంటే క్రతువులకి ముచ్చటపడి లేకపోతే భక్తితోటి నేనేదన్నా సమర్పించుకుందామని కానుక ఇవ్వాలనుకుంటే కూడా దాన్ని కూడా స్వేచ్ఛగా తీసుకోలేని పరిస్థితుల్లో చాలామంది అర్చక స్వాములు ఉన్నారు. నాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇది శ్రమ దోపిడీ అని చెప్పేసి. ఎందుకంటే చాలా కార్మిక చట్టాలని చెప్పి పోరాటం చేసి కార్మికులకి కనీస వేతన చట్టాలని అవన్నీ ఇవన్నీ చాలా తీసుకొచ్చారు. మరి అర్చకుడు పడే శ్రమకి అర్చకుడికి ఎందుకు కనీస వేతన చట్టం కానీ లేకపోతే అర్చకుడికి నేను ఇష్టపడి ఇచ్చే డబ్బుల్ని, ఎందుకంటే నేను ఆ డబ్బులు కూడా నేను ట్యాక్సులు కట్టుకున్న తర్వాత నా ఖర్చులకు మిగుల్చుకున్న డబ్బులు దానిలోంచి నేను తీసుకెళ్ళి ఆయన ప్లేట్లోనే వేస్తాను లేకపోతే ఊరు బయట ఏట్లోనే వేసుకుంటాను, నా ఇష్టం అది. నేను ఇచ్చింది తీసుకెళ్తే కూడా దాన్ని తిరిగి తీసుకెళ్ళి హుండీలో తోసేయాలనే ఆనవాయితీ ఎందుకు వచ్చింది? ఇదే రకమైన దోపిడీ. అంటే నేనంటున్నా ఇప్పుడు దాకా వీళ్ళు బ్రాహ్మణులు దోచుకున్నారు అంటున్నారు, నేనంటున్నా బ్రాహ్మణుల్ని దోచుకుంటున్నారు ఈ దేవాదాయ శాఖ పేరుతోటి. ఒక రహస్యం ఏంటి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, ఇతరమైనటువంటి సంపాదనలు ఏవి తీసుకోకూడదు అనేది ఒక రూల్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా జీతం కాకుండా వేరేగా మనం వెళ్ళి డబ్బులు అవి ఇస్తే తీసుకోవడానికి లేదు. పోనీ ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోటి ఈక్వలెంట్ జీతాలు ఉన్నాయా? లేవు. రూల్స్ ఏమో తొక్కేయడానికి అవసరమైనవన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఇవ్వడానికి లేదు. ఈ సిద్ధాంతం తీసుకొని ఇప్పుడు గుళ్ళో అర్చకుడు ఉన్నాడండి, డబ్బులు మీరు అర్చకుడికి ఇవ్వాలి అని అర్చకుడి పళ్ళెంలో వేశారు. ఆ వేసినటువంటి ధనాన్ని గవర్నమెంట్ స్కేల్ కాకపోతే గనక టెంపరరీ అయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి హక్కు లేదు. ఎందుకంటే మీరు చెప్పి ఆయనకి ఇస్తున్నారు, అయ్యా ఇది నేను బ్రాహ్మడికి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి. ఇక్కడ సమస్య ఏంటంటే ఏ రోజైతే ఆ డబ్బులు అతను తీసుకుంటాడో ఆ రోజు అతన్ని ఉద్యోగంలోంచి తీసేయచ్చు, దుర్భాషలాడచ్చు, ఓ సెక్యూరిటీ లేదు. అంటే ఉన్నది కూడా పోతుంది. ఇప్పుడు కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి ఊడిందని మీరేదో ఒకసారి వచ్చి కొద్దిగా 10 రూపాయలు పరకో ఇస్తారు, దాన్ని వాడు దాచిపెట్టుకుంటే రేపటికి ఉద్యోగం లేదు. కాబట్టి శ్రమ దోపిడీ అనే పదం కంటే కూడా ఈ ధర్మం మీద ఆ గుళ్ళో కూర్చొని ఆ దేవుడి తర్వాత దేవుడంతటి వాడైన అర్చన చేస్తున్నటువంటి వాడికి ఇవ్వాల్సిన మర్యాద లేదు. అంటే శ్రమ దోపిడీ ఎందుకు కాదు స్వామి? ఎందుకంటే